ఆ మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడొచ్చు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. యుద్ధమందు వీరు ఎవరు అనంటే ఆ పై వచనాలు మనం చదివితే 18 వచనం నుండి మన కిందకు చూస్తే అక్కడ గాదీలు పేరు మనం చూస్తూ ఉంటాం. అయితే మనకు అదంతా వద్దు, కానీ ఇప్పుడు 20వ వచనం మనం చదివితే, యుద్ధమందు వారు దేవునికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర్ర ఆలకించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీరు ఒకానొక సమయంలో యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వీరు దేవునికి మొర్ర పెట్టేటువంటి వారిగా, అంటే దేవా మాకు నువ్వే ఆధారం, దేవా మాకు నీవే ధైర్యం, నిన్ను బట్టే మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం, నీవే మాకు సహాయం చేయాలి, మేము నీ మీద నమ్మిక ఉంచాం అని పిల్లరా వారు అంటున్నటువంటి పరిస్థితిని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ప్రతి స్థలములో ప్రతి చోట నువ్వు దేవుణ్ణి నువ్వు ఆధారంగా చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తాం, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. నీ జీవితంలో నువ్వు దేన్ని ఆధారం చేసుకోకూడదు, నీవు నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవడానికి వీలు లేదు. నువ్వు దేవుని మాత్రమే నువ్వు ఆధారం చేసుకోవాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుణ్ణి ఆధారంగా మన కుటుంబాలకు చేసుకుందామా? ఈరోజు నీ ఉద్యోగానికి ఆధారంగా దేవుని చేసుకోగలిగితే, ఈరోజు నీ వ్యాపారానికి ఆధారంగా నువ్వు దేవుని చేసుకోగలిగితే, ఈరోజు నీ యొక్క ఎడ్యుకేషన్లో నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి ఆధారంగా నువ్వు దేవుణ్ణి నువ్వు చేసుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీకు విజయాన్ని దయచేయగలుగుతాడు. దేవుడే గనక మనకు ఆధారం కాకపోతే, నీ ఆధారం మరొకటైతే, నీ ఆధారం మనుషులైతే తప్పకుండా నీవు ఓడిపోవటం ఖాయం నీ జీవితంలో. దేవుని స్తోత్రం కలుగునుగాక. గాదు వలె నీ జీవితంలో నువ్వు ఎప్పుడు విజయం సాధిస్తావో తెలుసా? నీ జీవితంలో ఓటమి రాకుండా ఉండాలి అంటే ప్రతి విషయంలో కూడా నువ్వు నీ జీవితానికి దేవుణ్ణే నువ్వు ఆధారంగా చేసుకోవాలి. నీ భవిష్యత్తుకు దేవుని ఆధారంగా చేసుకో, నీ స్థితిగతులకు దేవుణ్ణి ఆధారంగా చేసుకో. నీ జీవితము ఉన్నతంగా దీవించబడడానికి నా ప్రభు కృప చూపగలడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వినండి నా ప్రియ సహోదరి సహోదరుడా. నీ ఆత్మీయ జీవితంలో ఒకవేళ గాదుకున్నటువంటి లక్షణాలు, గాదు యొక్క అనుభవాలు కలిగి లేకపోతే, దేవా గాదు లాంటి ఆ పోరాట పటిమ, గాదు లాంటి ఆ పౌరుషం, గాదు లాంటి ఆ పట్టుదల దయచే ప్రభువా. అంత మాత్రమే కాదు తండ్రి, గాదు తన కుటుంబ క్షేమాన్ని విచారించేవాడిగా ఉన్నాడు. ఈరోజు నేను కూడా నా కోసం నేను ఆలోచించుకునేటువంటి మనసు నాలో పెట్టు తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభువా, ఈ యొక్క గాదీలు ఇతరులు నిలబెట్టాలన్న ఆలోచన నాకు కూడా అట్టి మనసు దయచే తండ్రి. అంత మాత్రమే కాదు, ఈ గాదీలు సింహము వంటి ముఖము కలిగిన వారు, జింకలంతా పాదవేగము కలిగిన వారు నాకు అనుభవాలు దయచే ప్రభువా. గాదీలు చిట్ట చివరికి వారి జీవితాలకు నిన్నే ఆధారంగా చేసుకున్నారు. నా జీవితానికి కూడా నీవే ఆధారం అని దేవునితో చెప్దాం.